కళ్యాణ్కు ఆఫీస్లో అధికారం కావాలి అంటూ అనామిక, ధాన్యలక్ష్మి ఇద్దరూ కూడా గట్టిగా పోరాడారు. దానితో రాజ్ ఓ పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఖైరతాబాద్ బ్రాంచ్ ఆఫీస్ పనులన్నీ నువ్వే చూసుకో కళ్యాణ్ అని చేతికి పేపర్లు ఇవ్వబోతున్నాడు. అంతలో ఇంట్లో అంతా షాక్ అవుతారు. అనామిక, ధాన్యలక్ష్మి మాత్రం ఫుల్ ఖుషి అవుతుంటారు. ఇక కళ్యాణ్కు ఆఫీస్ పేపర్లు ఇవ్వడంతో రుద్రాణి మంచి నిర్ణయమే రాసిది, మరి నా కొడుకు సంగతేంటి అని అడుగుతుంది. ఇక కళ్యాణ్ మాత్రం రాజ్ అందిస్తున్న ఆ అగ్రిమెంట్ పేపర్స్ ని అందుకోడు. కావ్య ఆ పేపర్ను తీసుకుని కవి గారు అని అంటుంది. వదిన, మనసుకు నచ్చిన పని చేయమని మీరే అన్నారు కదా, అందుకే ఇలా చేస్తున్నా అని అంటాడు. అది చేస్తూ కూడా ఇది చేయొచ్చు కదా అంటుంది కావ్య. దానితో కవి, నా వల్ల కాదు వదిన, ఇష్టం లేని పని చేయలేను అంటాడు. ఇక నా వల్ల కాదంటాడు కవి. వెంటనే ఆవేశంగా కవి దగ్గరకు వచ్చిన అనామిక, అంటే ఏం చేయబోతున్నావు అని అంటుంది. నీకు అర్థం కాని, అర్థం చేసుకోలేని పని చేయబోతున్నా అంటాడు కవి. అంటే నన్ను బాధ పెట్టాలి అనుకుంటున్నావా అంటుంది అనామిక భర్తతో. నిన్ను బాధ మాత్రమే పెడుతున్నాను, కానీ నువ్వు నా మనసును ముక్కలు చేశావంటాడు కవి. రేయ్, నీ పెళ్ళం చెప్పేది నీ మంచి కోసమేరా అంటుంది ధాన్యం. 25 ఏళ్లు దాటాక కూడా ఇది మంచి, ఇది చెడు అని చెబుతూ పోతే ఇంకా మార్పు ఎప్పుడొస్తుందమ్మా అంటాడు కవి. సూపర్ రా, చాలా మంచి నిర్ణయం రా, నీకు నేను సపోర్ట్ చేస్తాను అంటాడు ప్రకాశం. బాబాయ్, నువ్వు కూడా ఏంటిది, బాధ్యతలు తీసుకోమని చెప్పండి అంటాడు రాజ్. ఇలా నిన్నటి ఎపిసోడ్ ఇంటి సభ్యులంతా కూడా కళ్యాణ్కు ఓ బ్రాంచ్ ఆఫీస్ బాధ్యతలను అప్పచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే కళ్యాణ్ మాత్రం ఆ బాధ్యతను వద్దంటూ తిరస్కరించడమే జరిగింది.